ఫ్రెండ్స్, ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లా రామాలయం సందర్శనలో భాగంగా ఈ డిచ్పల్లి కిల్లాలోని రామాలయం లోపల ఆలయ నిర్మాణ సమయంలో ఆలయ గోడల మధ్యలోని వెంటిలేటర్ లోపల ఆనాడు ఆ ఆలయ నిర్మాణం సమయంలో వాడిన రంపం మరియు గుణపంలను చూపిస్తాను. గ్రామస్తులను ఆలయం యొక్క వివరాలు అడిగితే వారు ఆలయానికి ఫలానా చోట ఆలయ నిర్మాణానికి వాడిన రంపం, సుత్తె మరియు గుణపంలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఘాట్ రోడ్డు నిర్మాణము. ఇది ఇక్కడ నుంచి వెహికల్స్ పైకి వచ్చేలాగా ఘాట్ రోడ్ నిర్మిస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం వారు చెప్పిన ప్రదేశంలోనే రంపం మరియు గుణపంలు ఉన్నాయి. సుత్తె మాత్రం కనబడలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆలయానికి సంబంధించిన ఆ కాలంలో అంటే దాదాపు 1000 ఏళ్ళు కావస్తున్నా కూడా ఆ గుణపం మరియు రంపం ఇప్పటికీ అలాగే ఉన్నాయి, తుప్పుపట్టకుండా. సో వాటిని మీకు చూపిస్తాను. అలాగే ఆలయం యొక్క నగిషీలను అతి దగ్గరగా అంటే ఆలయం పైకి ఎక్కి మధ్యలోకి వెక్కి అక్కడ నుండి మీకు వీడియో చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి మనం ఆలయం చుట్టూ తిరిగేలా గ్యాప్ ఇచ్చారు శిల్పులు. సో అవన్నీ ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఆలయ నిర్మాణ సమయంలో ఏనుగులు, ఎద్దులు, గుర్రాల సహకారంతో ఎలా నిర్మించారో చూడండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది ఆలయ నిర్మాణ సమయంలో వాడిన రంపం. అది చూడండి, ఇప్పటికీ రంపం చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి. అయితే ఇది ఉక్కుతో తయారయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సుమారు 1000 ఏళ్లకు దగ్గరగా ఉన్న అది ఇప్పటికీ తుప్పు పట్టకుండా అలాగే ఉంది చూడండి. అయితే ఈ ఆలయ గోడలు 2 గజాలకు 2 మీటర్లకు పైగా మందంతో ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ లోపల ఆలయం యొక్క గోడలు శిల్పులు చెక్కకుండా వదిలేశారు చూడండి, స్మూత్గా చెక్కలేదు. అంటే దీన్ని బట్టి ఆలయం నిర్మాణ సమయంలో శిల్పాలను మొరటుగా చెక్కి ఆ తర్వాత ఫినిషింగ్ ఇచ్చినట్లున్నారు. చూడండి, ఇక్కడ నుంచి మనము నడిచి ఆలయం చుట్టూ 3 సైడ్లలో మనం వెళ్ళి చూడొచ్చు. 3 దిక్కుల్లో ఒక్క తూర్పు మినహా ఉత్తరము, దక్షిణము, పడమర 3 దిక్కుల మనం ఆలయాన్ని ఎక్కి మధ్యలో నుండి నడుచుకుంటూ ఈ శిల్పాల మధ్యలో నుండి నడిచి వెళ్ళి చూడొచ్చు. ఈ ఆలయ గోడలకు సపోర్ట్ పిల్లర్స్ చూడండి ఎంత బలంగా ఎంత ఆకృతిలో నిర్మించాడు చూడండి. దంత్రం బట్టి వీటిని చెక్కినట్లున్నారు. ఆ కాలంలో ఎద్దులు, ఏనుగుల సహకారంతో ఏదో టెక్నికల్ ఉపయోగించి దంత్రం పట్టినట్లున్నారు. అందుకే అంత రౌండ్ ఫినిషింగ్ వచ్చింది. చూడండి ఎంత స్పష్టమైన కళాకృతులు చూడండి. 3 దిక్కుల్లో ఒకే విధమైన ఆకృతిలో ఇక్కడ శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. అంటే ఒక ప్రింటింగ్ లాగా, మనం ప్రింట్ తీస్తే ఎలాగైతే ఉంటుందో అలా డిజైన్ చేశారు. సో మనం ఇప్పుడు వెళ్ళి ఆ గుణపం ఇంకో సైడ్లో గుణపం కూడా ఉంది ఇంకొక దిక్కున.
అంటే ఇది దక్షిణం దిక్కు. ఇప్పుడు మనం చూసిన రంపము దక్షిణం వైపున ఉంది, ఉత్తరం వైపు గుణపం ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి ఉత్తరం దిక్కున ఉన్న గుణపంను పరిశీలిద్దాం. ఆ గుణపం కూడా ఇప్పటికీ అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. ఆలయం దాదాపు 10 ఫీట్లు ఎక్కితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ 3 వైపులా పరిశీలించవచ్చు, చూడొచ్చు. సో చాలా లావుగా ఉన్న వాళ్ళు మాత్రం సాధ్యం కాదు, మధ్యలో ఇరుక్కుపోతారు. సో నార్మల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయాలి. ఇప్పుడు మనం వచ్చింది ఉత్తరం వైపుకి వచ్చాము. ఉత్తరం వైపున గుణపం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం వైపున ఉన్న వెంటిలేటరు. ఈ వెంటిలేటర్లో గుణపము అడ్డుగా బిగించారు చూడండి. అయితే దీన్ని బట్టి ఈ వెంటిలేటర్కు అడ్డుగా పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ సైడ్లో ఉత్తరం వైపునేమో దక్షిణం వైపునేమో రంపాన్ని బిగించారు, ఉత్తరం వైపునేమో ఈ గుణపం ఉంది అడ్డుగా. సో ఇది సేఫ్టీ పర్పస్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో కానీ ఇప్పటికీ గుణపం కానీ అక్కడ ఉన్న రంపం కానీ ఎలాంటి చెక్కు చెదరకుండా ఉండడం చాలా వింతైన విషయం. సో చూసారు కదా ఫ్రెండ్స్, డిచ్పల్లి కిల్లా రామాలయము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ఒక ఆకారమే భయ్.